తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సోమిరెడ్డి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలచీరు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోమిరెడ్డి అన్నారు. ఆయనకు గెలుపోటములతో సంబంధం లేదని, కేవలం ప్రజాసేవే ఆయన ధ్యేయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అభ్యర్థించారు. నియోజకవర్గంలో ముఖ్యంగా పొదలకూరు మండలంలో సోమిరెడ్డి చేసిన అభివృద్ధి గమనించి ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు పేదల పార్టీ పెన్నిది అలుపెరగని పోరాట యోధుడు మాన్యశ్రీ గౌరవ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పొదలకూరు మండల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మా ప్రీతమ నాయకులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా పొదలకూరు మండలానికి ఆయన చేసినటువంటి సేవలు ఎనలేని సేవలు చేశాడు. అనేక మంది నాయకులు ఇక్కడ సొంత గెడ్డ మీదని, మా సొంత గెడ్డని చెప్పి అనేక సార్లు ఈ పొదలకూరు మండల ప్రజల ఓట్లతో గెద్దెనెక్కినటువంటి ఈ నాయకులందరూ అభివృద్ధి ఈ పొదలకూరు మండలానికి చేసినటువంటి దాఖలాలు లేవు. అది ఈ మండల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ మండలంలో పుష్కలంగా తాగునీరిచ్చిన అనేక కాలనీలకి మౌలిక వసతులైనటువంటి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు నిర్మించిన అది ఆ ఘనత పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నడి బొడ్డున ఆ గ్రామంలో నిలబడి ఆ గ్రామానికి తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేశాడో చెప్పుకునేటటువంటి ధైర్యం, సత్తా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆ మహానుభావుడికి వ్యక్తిగత హనన. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప ఆయన వెళ్ళినటువంటి గ్రామంలో ఏమి అభివృద్ధి చేశాడో చెప్పుకునే సత్తా ఈ నాయకులకు లేదు. మాకు వ్యక్తిగత ఆనన ఒక వ్యక్తిని దూషించాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏం అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేయడంలో మా నాయకుడి యొక్క నిబద్ధత ఏంది, ఆయన యొక్క నిజాయితీ ఏంది అని ఏ గ్రామంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తున్నాం. రాబోయే రోజుల్లో అక్కడ ప్రజలకు ఏం కావాలో అడిగే ధైర్యం మాకు, మా నాయకులకు ఉంది. మీరందరూ కూడా గమనించాలని, ఈ రానున్న 2024 ఎన్నికల్లో ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆదరించాలని, ఎన్నో కుయుక్తులతో ఎన్నికల్లోకి వెళ్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీ, అరాచక పార్టీ, సైకో పార్టీని దూరంగా జరపాలని, అభివృద్ధి చేసే ప్రదాత చంద్రమోహన్ రెడ్డిని ఆదరించాలని ఈ పొదలకూరు మండలంలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరినీ ఆర్థిస్తున్నాం. ప్రజలారా, ఓటర్ మహాశయులారా, గమనించండి. ఈ మండలానికి అభివృద్ధి చేసినటువంటి, ఈ తాగునీరిచ్చినటువంటి, సాగునీరిచ్చినటువంటి, మౌలిక వసతులు కల్పించినటువంటిది అనేక పొదలకూరులో హాస్పిటల్, కోట్లాది రూపాయలతో పేద ప్రజల కోసం నిర్మించిన హాస్పిటల్ గుర్తుంచుకోండి. ఎవరు కళ్ళబొల్లి మాటలతో, ఎవరు వ్యక్తిగత ఆనందంతో ఎక్కడ కూడా దోపిడీ ప్రభుత్వానికి స్వచ్ఛ చెప్పండి. ఈరోజు ఈ మండలంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు దోసుకున్నారు. మళ్ళీ పొరపాటున కానీ ఆ వ్యక్తిని మీరు గెలిపిస్తే ఈ తడవ ప్రభుత్వ ఆస్తులు ఏమి మిగల్చలేదు కాబట్టి వ్యక్తిగత ఆస్తులు, మన ఆస్తుల మీదకే రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు పొరపాటు జరిగితే వ్యక్తిగత ఆస్తులు దోపిడీకి కూడా వెనకాడరు. రౌడీయిజం పెచ్చురిల్లిపోతుంది. మీరు అందరూ గమనించారు. ప్రశాంతమైనటువంటి ఈ పొదలకూరు మండలంలో, ఈ పొదలకూరు టౌన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ తెలుసు.
రౌడీజాన్ని పెంచి పోషించారు. మరో బీహార్ లాగా ఈ పొదలకూరు తయారు చేస్తున్నారు. గమనించండి సోదరులారా, అరాచకానికి మీరు మద్దతు తెలపొద్దు. సౌమ్యుడు, మంచి వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా జీవితాశయంగా గెలుపోవటంతో సంబంధం లేకుండా సర్వేపల్లికే నా జీవితం అంకితం అన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారిని దయచేసి ఆదరించమని, ఆయన మరెన్నో పుట్టినరోజులు లాంటివి జరుపుకోవాలని, వచ్చే పుట్టినరోజు నాటికి ఆయన ఈ సర్వేపల్లికి శాసనసభ్యుడిగా, ఈ సర్వేపల్లి నుంచి మంత్రిగా, ఈ సర్వేపల్లి నియోజకవర్గం మెట్ట ప్రాంతం అని పొదలకూరులో ఏవైతే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఆయన సహకరించి అన్నీ పూర్తి చేసి పొదలకూరు మండలాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దేదానికి వచ్చే జన్మదినం నాటికి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించి ఆయన్ని మంత్రిగా, శాసనసభ్యుడిగా మీరు ఆశీర్వదించాలని పొదలకూరు మండల ప్రజలందరికీ పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.